చూసిన నేను పెద్ద మూవీ చూసిన. నాకు సినిమా పరంగా అర్థం కాకపోయినా స్టోరీ పరంగా అర్థమైంది అనమాట నాకు. ఆయన రామ్ చరణ్ కొంతమంది ఇప్పుడున్న యూత్కి ఏంటంటే ఎక్కువగా పాటలు, ప్రేమ, లవ్ అవి చూస్తున్నారు. స్టోరీ పరంగా ఆట పరంగా చాలా బాగుంది. ఒక ఊరికి రవాణా ఇప్పుడు జగద్బాబు ఎందుకు చచ్చిపోయిండు? దేని గురించి పోరాడండి 30 ఏళ్ళగా? ఊరికి కొండ కింద ఉండే ఊరికి గుర్తింపు లేదు, రవాణా సౌకర్యం లేదు. ఒక వ్యక్తికి బిడ్డ పుట్టినా కూడా 2 రోజులు అయి బిడ్డ పుట్టినా కూడా ఆ వ్యక్తికి తెలియకుండా పోయింది. దాని గురించి అని చెబుతాడు కదా. అటనే ఇప్పుడు మన ప్రభుత్వం వారు తెలియకుండా ఎన్నో ఊళ్ళు ఉన్నాయి. ఈ సినిమా పరంగా మెసేజ్ ఇచ్చింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ అన్న కూడా చేసి చూపించింది కదా. కొండ కింద ఉండేవాళ్ళు కానీ, కొండ జాతి వాళ్ళు కానీ, గిరిజన ప్రాంతాలలో ఎన్నో ఉన్నాయి. గుర్తింపు లేని, ఓటు హక్కు లేని, రవాణా సౌకర్యం లేని ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా పరంగా సింక్ అయిందనమాట. పెద్దవాళ్ళకి అర్థమైద్ది. ఇది పిల్లలకి వాళ్ళకి అనుకున్నది రాలేదని అదే చెప్పటల్లా ఇడిచేసుకొని సగం ఆపాప బట్టలు కట్టుకొని ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపిస్తే సంకలు ఎగరేసుకొని 100 రూపాయలు గాజేసుకొని పోతారు. మరి ఇప్పుడు అది లేదు కదా. మరి హీరోయిన్ అట్నే చూపించారు. నిజంగా అసలు ఇంతమంది తెలుగు హీరోయిన్లు ఉండగా మరి అసలు ఆమెనే ఎందుకు తీసుకొస్తాను? తీసుకొచ్చి కూడా ఆమె ఒక 5 నిమిషాలు కూడా పెట్టడం లేదు. ఒక 5 నిమిషాలు కూడా పెట్టడం లేదు. శ్రీదేవి గారు అంటే ఏందయ్యా ఆ రోజులు ఇప్పటికి కూడా క్రేజీ. ప్రతి వాళ్ళకి ఆమె చీర కట్టుకున్నా నడిచినా అందం ఉంటుంది. ఏమో నడిచినా ఆడమడిచి నడిచినట్టు లేదు. మరి ఎందుకు తీసుకుంటారు?